ఎన్ని శ్రమలు ఎదురైనా పర్వాలేదు నా జీవితంలో, ఎన్ని కష్టాలు ఎదురైపోయినా పర్వాలేదు నా బ్రతుకులో, ఏది ఏమైపోయినా పర్వాలేదు, కానీ నేను మాత్రం పాపంతో రాజీ పడే జీవితాన్ని మాత్రం నేను బ్రతకను, నేను గడపను. నా బ్రతుకులో, నా బోధలో, నా చూపులో, నా నడక పడక అన్నిటిలో నిజాయితీగా నేను నిలబడతా. ఇప్పటివరకు తెలుసో తెలియకో చేసేసాను, ఈ రోజు నుండి నేను వన్నట్టే నిలబడతా. నాకు యాతన ఉన్నా పర్వాలేదు, కానీ నేను రాజీ పడను. నాకు శ్రమలున్నా పర్వాలేదు, కానీ నేను వెనకడుగేయను. నా జీవితం ఏమైపోయినా పర్లేదు, నన్ను నా స్నేహితులు తిట్టుకున్నా పర్లేదు, నా సంఘం నన్ను వెలేసినా పర్వాలేదు, నా కుటుంబం కాదనుకున్నా పర్వాలేదు, నువ్వు నాతో ఉండాలి. వచ్చాము, వెళ్ళిపోయాము, ఏదో విన్నాం, నేర్చుకున్నాం. దేవుడు నువ్వెంత నేర్చుకున్నావు అడగడు, నువ్వు నేర్చుకున్న దానిలో నీ జీవితంలో ఎంత ఆచరించో ఇది అడుగుతాడు. నీకు ఎన్ని డాక్టర్స్ తెలుసు అవసరం లేదు ప్రభువుకి, సెకండరీ అదే. నీకు వాక్యం మీద ఎంత పట్టుంది అవసరం లేదు, సెకండరీ అదే. నువ్వు వాక్యపు పట్టు కిందకి వెళ్ళావా లేదా, వాక్యం నీ మీద పట్టు సాధించిందా లేదా, ఇది అడుగుతాడు దేవుడు.